అంతా అవినాష్ రెడ్డి చేశారు. వివేక హత్య కేసు కుట్రలో అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఇంకా ఏ అంశాలను ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది? వైఎస్ వివేక హత్య కేసు వ్యవహారంలో రామ్ సింగ్, సునీత, నర్రెడ్డిపై వివేక పిఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. వివేక హత్య కేసును వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే సిబిఐ అధికారి రామ్ సింగ్, సునీత, నర్రెడ్డిపై కేసు నమోదు చేశారని అందులో పేర్కొంది. వైఎస్ వివేక హత్య కేసును ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని ఏపీ సర్కార్ వివరించింది. అదనపు అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. తమపై దాఖలైన కేసులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదట ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో పులివెందుల కోర్టుకు సమర్పించిన ఫైనల్ రిపోర్టును అఫిడవిట్లో జత చేసింది. సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలను కూడా కుట్రకోణంలో భాగంగా ఈ కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. రామ్ సింగ్ పై కేసు పెట్టినప్పుడు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు ప్రొఫెషనల్ గా కేసును విచారించలేదని తెలిపింది. తనను అవినాష్ రెడ్డి బెదిరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు అంగీకరించినట్లు పిటిషన్ లో ప్రభుత్వం చెప్పింది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐజి రామకృష్ణారెడ్డిలే ప్రధాన పాత్రధారులని, వారిద్దరే ఈ కేసు మొత్తాన్ని నడిపించారని సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు డాక్యుమెంట్లలో కీలక విషయాలు వెల్లడించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, సాక్షుల్ని విచారించినట్లు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇలా ప్రతి ఒక్కటి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐజి రామకృష్ణారెడ్డి చేశారని, ఏ ఒక్కదానికి సరైన ఆధారాలు చూపలేకపోయారని, అసలు ఎంవి కృష్ణారెడ్డిని రామ్ సింగ్ ఎప్పుడూ విచారించలేదని చెప్పింది. తనను రామ్ సింగ్ హింసించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వైఎస్ అవినాష్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని ఎంవి కృష్ణారెడ్డి చెప్పిన వాటిలో ఏ ఒక్కటి నిజం లేదని వెల్లడించింది. ఏఎస్ఐజి రామకృష్ణారెడ్డి నివాసంలోనే తతంగం అంతా పూర్తి చేశారని, కేవలం 12 రోజుల్లోనే కట్టుకథలన్నీ అల్లి రామ్ సింగ్, సునీత, నర్రెడ్డిపై కేసు నమోదు చేశారని పిటిషన్లో తెలిపింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు అసలు ఎక్కడికి వెళ్లకుండానే రిపోర్ట్ తయారు చేశారని, అదంతా ఈ ఇద్దరు పోలీస్ అధికారులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, జి రామకృష్ణారెడ్డి చూసుకున్నారని చెప్పింది. సాక్షులు చాలా మంది తాము అసలు స్టేట్మెంట్ ఇవ్వలేదని విచారణలో తెలిపారని వెల్లడించింది. కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు నిరాకరించినప్పుడు ఆయన్ను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి అప్పటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ అవినాష్ రెడ్డి తమ సూచనల్ని పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఐఓ జి రాజును బెదిరించినట్లు పేర్కొంది. రిటైర్డ్ పోలీసు అధికారులతో కుమ్మకై అవినాష్ రెడ్డి, ఆయన్ను, ఆయన సహచరుల్ని వివేక హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు పన్నిన కుట్ర అని స్పష్టంగా అర్థమవుతుందని అదనపు అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఇండెక్స్ లో ఈ కేసు డీటెయిల్స్ నమోదు చేయకూడదని కూడా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐజి రామకృష్ణారెడ్డి బెదిరించినట్లు జి రాజు అంగీకరించారు. కృష్ణారెడ్డిని ఇన్స్పెక్టర్ జి రాజు విచారించనే లేదని, అతను పోలీస్ స్టేషన్ కే రాలేదని సీసీటీవీలో చాలా స్పష్టంగా తెలుస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. వివేక పిఏ కృష్ణారెడ్డిని రామ్ సింగ్ విచారించలేదనడానికి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు పలు సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని కొత్త ఐఓ బి మురళి తెలిపారు.